చూస్తే ఎన్డీడీబీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్తుంది, దీంట్లో పెద్ద ఎత్తున కల్తీ జరిగింది, నెయ్యే లేదు. దాని తర్వాత వచ్చిన ఎన్డీఆర్ రిపోర్ట్లో కూడా ఇంకా అది బయటికి రాలేదు, కానీ దాంట్లో కూడా ఎక్కడ నెయ్యే లేదు అని చెప్పడం జరిగింది. పూర్తిగా కల్తీ జరిగిందని చెప్పి మనకు సహజంగా నెయ్యి తయారు చేయాలంటే పాలు కొనాలనేది, పాల ద్వారానే నెయ్యి అవుతుంది. 1 లీటర్ పాలు కొనకుండా 68 లక్షల కేజీల నెయ్యిని తయారు చేశారు. దాంట్లో 59 లక్షల కేజీల నెయ్యిని తిరుమల అతి పవిత్రమైన తిరుమల దేవస్థానానికి సప్లై చేసి స్వామివారి ప్రశస్తానికి దెబ్బతీయడమే కాకుండా, పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా, ఆ కల్తీ నెయ్యి అనడానికి కూడా లేదు, అది కల్తీ పామ్ ఆయిల్. దాని ద్వారా దాంట్లో పోయింది, రుచి పోయింది, సువాసనమైన అన్నీ పోయినాయి. అన్నీ అంటే పూర్తిగా పవిత్రత దెబ్బతీసే దిశగా ప్రయత్నాలు జరిగాయి. ఇవాళ వాదిస్తున్నారు, వాళ్ళు వితండవాదం చేస్తున్నారు. అసలు వాళ్ళు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, తెలియక చేసి ఉంటే దాన్ని తప్పుగా పొరపాటు ఏదో చేశారు, తప్పుగా అనుకోవచ్చు. 2020లో నిబంధనలు మార్చారు, టెండర్ నిబంధనలను పూర్తిగా మార్చారు ఇటువంటి సంస్థల్ని అవకాశం కల్పించడం కోసం. దాని తర్వాత 2022లో అప్పుడు ఈవోగా ఉంటున్న ఎఫ్ఏసి ఈవోగా ఉంటున్న ధర్మారెడ్డి గారు దాన్ని సిఎఫ్టిఆర్ఐ సంస్థకి పంపించారు. దీంట్లో నాణ్యత ఏందో చూడమని. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, దీంట్లో పూర్తిగా కల్తీ ఉంది, నెయ్యి అనేదే లేదు, కేవలం పామాయిల్ ఆయిల్, పామ్ స్టెరీను ఇట్లాంటివి తీసుకొచ్చి కెమికల్స్ కలిపి, అది కూడా బయట దేశాల నుంచి దాంట్లో ఉంటున్న వాటిల్లో తీసుకొచ్చి దాంట్లో ఈ చెప్తున్నాము యానిమల్ ఫ్యాట్ కూడా ఉండే అవకాశం ఉంది, వాటిని కలిపారు అని చాలా సిఎఫ్టిఆర్ దాని నివేదికను తొక్కిపెట్టి 3 సంవత్సరాలు దాని తర్వాత దాన్ని వాళ్ళని సంస్థలను బ్లాక్మెయిల్ చేసి దాంట్లో మరింత ఎక్కువ అవినీతికి పాల్పడి, ఈ క్రమంలో అవినీతి చేసుకునే క్రమంలో ఈ స్వామివారి పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. దేశవ్యాప్తంగా ఉంటున్న స్వామివారి కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీశారు. ఇది అవినీతి కోసం చేశారా, లేదా వాళ్ళ డిఎన్ఏలోనే ఈ హిందూ మత విశ్వాసాలను దెబ్బతీయాలనే ఆలోచన ఉందా, స్వామివారి పవిత్రం చేయాలనే ఆలోచన ఉంటే ఎస్, మనకు సమాధానం అవునని అనిపిస్తుంది. నేను కూడా గతంలో చూసాం, 7 కొండల్ని 2 కొండలని అవిపవిత్రం చేసే ప్రయత్నం చేశారు. దాని తర్వాత స్వామివారి ఆస్తుల్ని తనఖా పెట్టే ప్రయత్నం చేశారు, వేలం వేసే ప్రయత్నం చేశారు. దాని తర్వాత మీరు అన్యమతస్తుల్ని టీటీడీ ఈవోగా నియమించారు. తర్వాత అన్యమతస్తుల ప్రచారాన్ని అక్కడ ప్రోత్సహించారు. దాని తర్వాత అన్యమతస్తుల్ని టీటీడీలో ఉద్యోగుల నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగులుగా చేర్చారు. ఇవన్నీ కాకుండా గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి సాంప్రదాయాన్ని తలదన్ని ఏనాడు చేయాల్సిన బ్రహ్మోత్సవాల సమయంలో కుటుంబ సమేతంగా వెళ్ళాలి, అది వెళ్లకుండా సాంప్రదాయాన్ని తల్లడమే కాకుండా అన్యమతస్తులు అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి అని ఉన్న నేపథ్యంలో ఆ డిక్లరేషన్ ఇవ్వకుండా, మరి ముఖ్య రాష్ట్రపతిగా ఉంటున్న అబ్దుల్ కలాం గారు దర్శనానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారు. మొన్న పవన్ కళ్యాణ్ గారి సతీమణి వాళ్ళ పిల్లలు వెళ్ళినప్పుడు 1-2 క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు, కానీ డిక్లరేషన్ ఇవ్వాలా. మొన్న తిరుమలకి వెళ్తా అని రాజకీయ అంశం చేయాలని తిరుమలకి వెళ్ళాలంటే డిక్లరేషన్ నిబంధన పెడితే వెళ్ళనే లేదు. అంటే ఈ అంశాన్ని, ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని తప్పిస్తే స్వామివారి పవిత్రతను కాపాడాలనే ఆలోచనే లేదు. స్వామివారి పట్ల భక్తి భయం లేని వాళ్ళు ఎటువంటి అరాచకాలకైనా పాల్పడతారు. ఇవన్నీ ఉదాహరణలు చూడొచ్చు మనం. కాబట్టి దీన్ని అనవసరంగా రాజకీయ అంశం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా ద్వారా కొంతమందితో మాట్లాడించి స్వయంగా మాట్లాడి నేను చాలా ఎన్డీడీబీ రిపోర్ట్లు అటు లేనే లేదు అని చెప్పి సిట్ చెప్పిందని చెప్తారు. చాలా ఎన్డీడీబీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది, అంటే అబద్ధాలు మాట్లాడారు. మీ కళ్ళ ముందు కనిపిస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చిన నివేదికలో ఉంటున్న వాటిని అంశాలను కూడా లేదు అని బుక్కాయిస్తున్నారంటే ఎంతటి గుండెలు తీసిన బంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది. అనేక ఉదాహరణలు ఉన్నాయి. మీరు ఏమి అంత పెద్ద ఎత్తున మొత్తం వాళ్ళంతా ఛిద్రమైపోతే ఎక్కడ చూసినా గొడ్డల పోట్లు ఉంటే దాన్ని గుండెపోటుగా చిత్రించే వాళ్ళకి ఇటువంటి దాంట్లో మాయమాటలు చెప్పడం, మభ్యపెట్టడం పెద్ద సమస్య కాదని